Sivaya Naman, Tiruchitrambalam. Welcome back to our program on a 360-degree view of 9th Tirumurai. In this particular series, we are introducing 9th Tirumurai in various angles and various perceptions and perspectives. We are also trying to introduce 9th Tirumurai in variety of languages. As part of that, today we are happy and proud to introduce 9th Tirumurai in Telugu language, one of the South Indian languages. This particular speech is going to be given to us by Shiva Subramaniam, who's living in Singapore, but basically a Telugu person. Even though he was born and brought up in Chennai, his roots belongs to Andhra, and at the same time he was Telugu educated as well. So today he's joining us to give a small introduction talk on 9th Tirumurai in Telugu language. He is an ardent Shiva devotee who loves to talk about Tirumurai as well as Lord Shiva. He loves to talk, sing, as well as keep anything relating to Shiva. You can see him in the first row. He's that he's just fallen in love with Shiva. That is what we have to say. So, without further ado, let me hand over the stage to Mr. Subramaniam, who is going to give us a beautiful talk on introduction to 9th Tirumurai in Telugu language. Sivaya Naman, Tiruchitrambalam. ఓం నమ శివాయ. నేడు మనము 9వ తిరుమురైలోను గురించి మనం 360 డిగ్రీస్ 360 డిగ్రీలు దృశ్యం మనం తెలుసుకోబోతున్నాము. అయితే తిరుమురై అంటే ఏమి, తిరుమురైகள் అనేది ఏమిటి అనేది మొదలు తెలుసుకోవాలి. అరవంలో తమిళ్లో ఏం చేస్తారంటే వాళ్ళు తిరుమురైகள் అనేసి శైవులు ఒక తమిళ్ వేదం అంటారు తిరుమురైగల్ని. దాన్ని మనం తెలుగులో శివ మార్గము అని చెప్పవచ్చును. అయితే మనం తిరుమురైగల్ అని చెప్పేదే ఉచితం, కాబట్టి నేను తిరుమురైగల్ అని చెప్తాను. నేడొచ్చి 9వ తిరుమురైకి పోక ముందుగా తిరుమురైగల్ అంటే ఏమిటి, అది ఎవరు పాడారు, ఏ కాలంలో పాడినారు అని మనం తెలుసుకోవాలి కదా. తిరుమురైగల్ అనేది శైవములో శివుని ఆరాధించే వాళ్ళు శైవులు అంటారు. వాళ్ళలో నాయన్మార్లు గారు పాడిన పాటలు ఇవి. వారు 5వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం వరకు పాడిన పాటల్ని క్రమపరచి 11 తిరుమురైగలుగా సేకరణ చేస్తారు. వారు రీసెర్చ్ చేసి ఒక్కొక్క నాయన్మార్ను గురించి వాళ్ళ చరిత్రని తెలుసుకొని ఆయన చేసిన క్రమపరిచిన దాన్ని పెద్ద పురాణం అంటారు. పెరియ పురాణం, పెద్ద పురాణం. అది చేరినాక 12 తిరుమురైగల్ అంటారు మొత్తంలో ఉండేది. ఆ 12 తిరుమురైగల్ని వ్రాసిన పాడిన వారు 26 నాయన్మార్లు గారు. ఆ 26 నాయన్మార్ల గురించి మనం తెలుసుకోవాలి. దాంట్లో వీళ్ళు ఎట్లా క్రమపరిచినారనేది శేఖర్ గారు వాళ్ళు రాసిన పాటలు, వాళ్ళు ఏ విషయాన్ని గురించి రాశారో వాటన్నిటినీ క్రమపరిచి ఒక లిస్ట్ వేస్తారు. ఆ లిస్టులో మొట్టమొదటి పేరు వచ్చేది తిరుజ్ఞాన సంబంధర్ అనే నాయన్మార్ గారు. ఆయన ఒక బాలకుడు. ఆ బాలకుడు 4158 పాటలు రాశారు ఆ వయసులో. ఆ 4000 పాటల్ని తిరుమురై 1, తిరుమురై 2, తిరుమురై 3 అనేసి పద్ధతి పరిచారు. తరువాత తిరునావుక్కరసర్, ఆయన అప్పర్ అంటారు. అప్పర్ అని పిలిచిందే వచ్చి జ్ఞాన సంబంధర్దా ఆయన పిలిచింది. ఆయన గారు 3016 పాటలు పాడారు. వాటిని 3 తిరుమురైలుగా చేశారు. ఇప్పుడేమైంది, తిరుజ్ఞాన సంబంధర్ గారు 3, నావుక్కరసర్ గారు 3, మొత్తం 6 తిరుమురైలు వచ్చేస్తుంది.
ఆ తరువాత సుందరర్ అనేవారు ఆయన రాసిన 1026 పద్యాలని 7వ తిరుమురగా పెట్టుకుంటారు. ఆ తరువాత మాణిక్యవాచర్ గారు రాసిన తిరువాసగం అనే ఒక పాటల్ని జతకూర్చి దాన్ని 8వ తిరుమురగా పెడతారు. ఆ తరువాత 9 నాయన్మార్లు గారు రాసిన దాన్ని 9వ తిరుమురగా పెడతారు. అంటే విశేషమైనది అది. ఆ తరువాత 10వ తిరుముర తిరుమంత్రం తిరుమూలర్ గారు రాసిన 3000 పాటలది. వాటిని తిరుమంత్రం అంటారు. ఆ తర్వాత ఏం చేస్తారంటే దాంట్లో మిగతా నాయన్మార్లు గారు రాసి ఉండారు కదా, 12 మంది ఉండారు. వాళ్ళు రాసిన పాటలని ఒకటి జతకూర్చి దాన్ని 11వ తిరుమురైగా చేస్తారు. ఇప్పుడు ఏమైంది, 11 తిరుమురలు అయింది మనకి. ఆ తరువాత సేకియార్ గారు వీళ్ళ చరిత్రలంతా తెలుసుకొని, వీళ్ళ మాదిరి కాదు, నాయన్మార్లు 63 నాయన్మార్లు గారు వాళ్ళ చరిత్ర, వాళ్ళు ఎక్కడ పుట్టినారు, ఎట్లా వాళ్ళకి శివపెరుమాళు ప్రదక్షిణ ఇచ్చినారు, వాళ్ళని ఎట్లా శోధించారు అని ఒక బాగా రీసెర్చ్ చేసి దాన్ని రాస్తారు ఆయన. అది పెద్ద పురాణం అనేసి, పెరియ పురాణం అనేసి 12వ తిరుమురగా వస్తుంది. ఇప్పుడు 12 తిరుమురలు అయిపోయినాయి మనకి. అయితే వీటిని రాసిన వారు 26 మంది ప్లస్ చేకియార్ని చేర్చుకుంటే 27 మంది అవుతుంది. ఇది వీళ్ళు రాసిన పద్ధతిలో వచ్చిన పాటలు ఇవి. మొత్తం 18,280 పాటలు ఇవి. వీళ్ళు ఎప్పటి నుంచే రాశారంటే 5వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం వరకు ఈ పాటలు వ్రాయబడినాయి. సేకియార్ గారు దీన్ని జతకూర్చి క్రమపరిచి చేసినది 12, 13 శతాబ్దాల్లో అనుకోవచ్చును. అప్పుడు సోళ చక్రవర్తి అయిన అనబాయన్ అనేసి ఒక చక్రవర్తి గారు, అందరూ దేవార అంటారు, పాటలు పాడుతున్నారు, శివుని గురించి నాయన్మార్లు అంటారు. అయితే వీటిని వచ్చి క్రమపరిచి మనకి ప్రజలకి చేర్చాలి కదా అనేసి ఆ శివభక్తుడైన సేకియార్ గారిని పిలిచి ఆయనకి మంత్రి పదవి ఇచ్చి ఆయనకి ఇది ఇస్తారు, పదవి ఇచ్చి ఈ పొరిపిస్తారు ఆయనకి. ఆయన దీన్ని క్రమపరిచి 12 తిరుమురలుగా పెడతారు. ఇప్పుడు 63 నాయన్మార్లు అంటే ఎట్లా వాళ్ళు ఈ 5వ శతాబ్దం నుంచి కాదు, దానికి ముందు ఎప్పుడెప్పుడో ఉండినవారు, ఏ కాలంలోనూ ఉండేవారు. వాళ్ళని గురించి తెలుసుకోవాలంటే ఒక్కొక్క గుడికి పోయి ఆ గుడిల్లో ఆ ఊర్లో ఉండే శిలల మీద వాళ్ళని గురించి రాసినది, తాటి పత్రాల్లో రాసినది, ప్రజలు మాట్లాడుకుంటా తరతరాలుగా మాట్లాడుకుంటా వాళ్ళ గురించి వచ్చిన విషయాల్ని గ్రహించి సేకియార్ గారు ఇంత పెద్ద పని చేశారు ఆయన. అప్పుడు 63 నాయన్మార్లు వస్తారు దాంట్లో. ఆ 63 నాయన్మార్లో 26 మంది ఈ 11 తిరుమురలు రాస్తారు. సేకియార్ని చేర్చుకుంటే 27 మంది అవుతుంది ఈ పాటలు రాసిన వారు. అయితే ఎందుకు ఇన్ని పాటలు ఈ కాలంలో రాయబడినాయి, దానికి ముందు లేదా? తమిళనాడులో బీసీ 2వ శతాబ్దం 3వ శతాబ్దం నుంచే శివుడి గుడులు శివుని ఆలయాలు ఉండేది, వైష్ణవ ఆలయాలు ఉండేది, మురుగనికి ఆలయాలు ఉండేది. అప్పుడు పాటలు రాసినారు. అయితే మనకి దొరికింది వచ్చి కొన్ని పాటలు వాటినన్నింటినీ జతకూర్చిన వారు వేరు. వాళ్ళు దాన్ని పరిపాడలు అంటారు. ఆ పరిపాడలు అనేది ఎన్నో మంది రాసింది అది. ఆ పరిపాడలో ఉండేది శివుని గురించి ఉంది, మురుగుని గురించి ఉంది, కృష్ణుని గురించి ఉంది, నారాయణుని గురించి, శక్తిని గురించి అన్నీ ఉంది అక్కడ పాటలు. అయితే అది ఆ కాలంతో పోయింది. అప్పుడు గుడిలు ఉండేవి, అప్పుడు శివుడు ఆలయాలు ఉండేది, వైష్ణవ ఆలయాలు ఉండేది, మురుగుడికి ఆలయాలు ఉండేది. అందరూ ఒక్కొక్క ఊరు గ్రామంలోనూ ఉత్సవాలు జరిపించేవారు, గుడిలికి పోయేవారు, అన్నీ చేశారు. అయితే 2వ శతాబ్దం నుంచి ఒక 300 సంవత్సరాలకి ఏదో పాలిటిక్స్, రాజకీయాలు మారాయి,
కొన్ని వేరే మతాలు వచ్చినాయి. దాని వచ్చిన వల్ల ఏమైందంటే కొన్ని తగ్గిపోయింది. అதாவது గవర్నమెంట్ సపోర్ట్ అంటారు కదా! రాజ్యాలు రాజ్యాలు వేసిన రాజులు, చక్రవర్తులు వీళ్ళంతా వచ్చి సపోర్ట్ చేయలేదు గుడులకి. సపోర్ట్ చేయకపోతే ఏమవుతుంది? ఉత్సవాలు లేదు. ప్రజలకి వాళ్ళు ఇంట్లో స్వామిని మొక్కుకోవచ్చును. గుడులకు పోయి తగ్గిపోయింది. ఈ విధంగా అవిన వల్ల 5వ శతాబ్దంలో మళ్ళీ రాజకీయాలు మారుతుంది. ప్రజలకి మర్చిపోయినారు గదా! వాళ్ళని మళ్ళీ ఈ క్రమపరచాల. మళ్ళీ దీనికి ఈ పద్ధతికి తెప్పించాల. దానికోసం ఆ కాలంలో తమిళనాడులో భక్తి ఉద్యగమం అంటే భక్తి మూవ్‌మెంట్ జరిగింది. అప్పుడు ఈ ఒక్కొక్కరు తిరుஞான సంబందర్, తిరునావుక్కరసర్ ఈ మాదిరైన కాళికారమ్మయ్యార్ వీళ్ళంతా వచ్చి బయట వచ్చి ఒక్కొక్క గుడికి పోయి ఆ గుడిలో ఉండే ప్రఖ్యాతిని చెప్పి ప్రజల్ని భక్తి మార్గానికి తీసుకొని వస్తారు. అది ఒక కాలం. దానివల్ల ఏమవుతుందంటే ప్రజలు మళ్ళీ దైవభక్తికి మనం ఈ పాటలు పాడాలా, ఈ గుడిలో ఇంత ప్రఖ్యాతి ఉంది, దాని గురించి మనం తెలుసుకోవాలా, ఈ ఉత్సవాలు జరిపించాలా, మళ్ళీ ఈ భక్తి మార్గానికి రావాలా అనేసి అందరూ మళ్ళీ వస్తారు. దానికి ముఖ్యంగా కారణమైన వారు ఈ నాయన్మార్లు గారు. ఈ నాయన్మార్లు గారు 276 గుడులకి పోయి ఒక్కొక్క గుడిలోనూ ఆ ప్రఖ్యాతిని అక్కడ ఉండే డైటీస్ అదే స్వామిని గురించి, అమ్మని గురించి, ఆ ఊరిని గురించి ఈ మాదిరిగా పాటలు పాడతారు. అప్పుడు ప్రజలకి ఏమవుతుంది? మన హిస్టరీ తెలుస్తుంది. చరిత్ర ఈ మాదిరి మనం ఉన్నాము. ఇక మీట మనం ఇంకా ముందుకి భక్తితో మనం ఉండాలా. అప్పుడుదా మనకి మంచి జరుగును. ఆ శివుని కరుణ మనకి లభించును అనేసి అందరికీ ఒక ఉద్యగమనం ఇస్తారాయన వాళ్ళు. కాబట్టి ఈ 5వ శతాబ్దం నుంచి ఎన్నో పాటలు రాయబడినాయి. దేంట్లో రాసినారు వీళ్ళు? తాటిపత్రాల్లో రాసినారు. తాటిపత్రాల్లో రాసి గుడిల్లో పెడుతురు, లేకపోతే ఇంట్లో అటికల పైన పెడుతురు. వాళ్ళు ఈ పోయిన తరతరాలు మారేటప్పుడు ఏమవుతుందంటే వచ్చే వెనక వచ్చే పిల్లలు దాని గురించి పట్టించుకోకపోతే ఆ తాటి పత్రాలని అటికల పైన వేసి పెట్టేస్తారు. కొన్ని సంవత్సరాలు అవుతుంది, శిథిలమైపోతుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఓకే మనం ఇంట్లో పెట్టుకోవద్దు దీన్ని, గుడిలో పెడతామనేసి ఆ ఊరు గుడిలో పెడతారు. ఆ కాలంలో గుడిలంతా పెద్ద గుడిలుగా ఉండేది కాదు, చిన్న చిన్న గుడిలు. వాళ్ళకి అక్కడ స్పేస్ ఉండేది కాదు. వాళ్ళు ఏం చేస్తారు, ఉండేది పెద్ద గుడి. శైవులకి శివమతంలో గుడి అంటే తమిళనాడులో చిదంబరం ఒకటిదా గుడి. మన గుడి అంటేనే చిదంబరం, ఎక్కడ ఉండాలని చెప్పాల్సిందే లేదు. మిగతా ఉండే ఒక్కొక్క ఊరి పేరు చెప్పి గుడి పేరు చెప్పచ్చును. గుడి అంటేనే మన అర్థం చేసుకోవాలి. శైవంలో తిల్లై, చిదంబరంలో ఉండే గుడిదా గుడి. అదే మాదిరి వైష్ణవులకి శ్రీరంగం, శ్రీరంగం వాళ్ళకి గుడి. అందరూ పెద్ద గుడి అది అనేసి అన్ని ఈ తాటి పత్రాల్లో రాసిన ఈ తిరుమురేగలన్నీ ఎత్తుకొని పోయి ఆ గుడిలో చేర్చేస్తారు. వారు ఒక గదిలో పెట్టేస్తారు. అప్పుడేమవుతుంది, ఆ పాటలు పాడేది లేదు, అది ఎక్కడ ఉండాలని తెలియదు. తెలిసిన కొన్ని కుటుంబాలు పాడతారు, గుడిలో పాడతారు, ఇంట్లో పాడుకుంటూ ఉంటారు. ఆ విధంగా ఉండేటప్పుడు 10వ శతాబ్దంలో 11వ శతాబ్దంలో చోళ మహారాజు రాజరాజ చోళన్ ఉండారు. ఆయనకి ఎట్లా తిరిగి ఈ పాటలు మన ఒక చరిత్ర, ఇది మన హిస్టరీ, అది మనకి చేరింది, ఇది దీన్ని బయట తేవాలా అనేసి ఎవరిని అడిగితే జరుగును అని మంత్రులను అడుగుతారు. వాళ్ళు చెప్తారు ఇక్కడ శైవ భక్తులు ఆరూర నంబి ఉంటారు, ఆయన్ని అడిగితే ఆయన ఎక్కడ ఉంటుంది ఈ తేవారాలు అని ఆయన చెప్తారు. నంబి అంటారు ఆయన్ని. ఆయన వచ్చి గణపతి దగ్గర మాట్లాడేవారు. ఆయనకి తెలియదు. ఆయన పోయి తనిగా వినాయకుడిని ప్రార్థించి అడుగుతారు ఎక్కడుంది అనేసి. ఆయన చెప్తారు ఆ వినాయకుడు గారు చెప్తారు, చిదంబరం గుడిలో ఒక గదిలో తేవారాలు ఉంది. ఎందుకు తేవారం అంటారు? దేవుడికి మనం ఎన్నో హారాలు వేస్తాము, అయితే పాటలు పాడేది ఆయన్ని పొగిడేద్ద హారము అనేది, అది దేవుని హారం, తేవారం అంటారు. ఇప్పుడు వీళ్ళు రాశారు కదా, తిరుஞான సంబందర్, తిరునావుక్కరసర్, వీరు రాశారు కదా,
వీరు రాసిన వీరు రాసిన ఈ పాటల్ని తేవారం అంటారు. ఆ తేవారాల్లోనే 6000 9,000 పాటలున్నాయి. ఈ వీరు ముగ్గురు రాసిన పాటలు. ఆ పాటలన్నీ ఆ గదిలో ఉన్నాయి. సో, రాజరాజేశ్వరుడిని అది తెచ్చి, బయట తెచ్చి దాంట్లో శిథిలమైంది పోగా మిగిలినదా ఈ పాటల లెక్క మనకి. వాళ్ళు ఎంత రాసినారో మనకు తెలీదు. అయితే దొరికిందిదా దేవుడు మనకి ప్రసాదంగా ఇచ్చింది అనేసి పెట్టుకుంటే, వాటిని 7 తిరుమురేలుగా పెట్టుకుంటారు. ఆ తరువాత మాణిక్యవాచర్ గారు రాసిన తిరువాసకం దాన్ని తెచ్చి 8గా పెట్టుకుంటారు. అవతల ఈ 9 మంది రాశారు కదా నాయన్మార్లు, అది 9వ తరుముర అవుతుంది. ఈ విధంగా అది ప్రజలకి పోయి చేరుతుంది. ఒక గుడిలోనే పోతుంది. అన్ని నాయన్మార్లు వచ్చి చెప్తారు. ఈ మాదిరి జరుగుతుంది. మీరంతా ఈ గుడికి పోవాలా, ఈ గుడి ప్రఖ్యాతి ఇంత ఉంది మనకి అని వాళ్ళు చెప్తారు. అప్పుడు ప్రజలు ఆ పాటలను నేర్చుకొని ఒక్కొక్కరి ఇంట్లలోనో, గుడిలోనో పాడి అది అన్ని క్షేత్రాలకి పోతారు. ప్రజలంతా పోతున్నారు. ఆ మాదిరి పోయబడిన దాంట్లో ఈ పాటల్లో ఏమేమి ఉంది అంటే, ఆ గుడి గురించి ఉంది, ఆ గుడిలో ఉండే స్వామిని గురించి ఉంది, ఆ గుడి ఎట్లా ఉంది, ఏ విధంగా ఉంది ఆ గుడి అనేసి, ఆ ఊరిని గురించి, ఆ ప్రజలను గురించి, అక్కడుండే వాళ్ళ ఇల్లు ఎట్టెంత పెద్దదిగా ఉంది, ఎంత రమ్యంగా ఉంది, ఆ పొలాలు ఎట్లుంది, అక్కడ పొలాల్లో పండే పంటలు ఎట్లుంది, వనాలు ఎట్లా ఉంది అనేసి దాని బాగా వివరంగా పాడతారు వాళ్ళు. కాబట్టి మనకి ఆ కాలంలో ఉండే చరిత్ర మన కన్నుల ముందు తెచ్చి ఇస్తున్నారు వాళ్ళు మనకి. సో, ఆ పాటలు ఈ మాదిరిగా ఈ పాటలు ఇంకా వేరే విధంగా చూడాలంటే, ఈ పాటల్లో భక్తి భావం ఉంటుంది, దాస్య భావం ఉంటుంది, ప్రేమ భావం ఉంటుంది, స్నేహ భావం ఉంటుంది. ఈ విధంగా ఈ తిరుమురేల్ని మనం చూడవచ్చును. సో, ఇప్పుడొచ్చి తిరుమురేగలు ఏమి, ఎందుకు వచ్చాయి అనేసి మనం తెలుసుకుంటాము. ఇంకా ఈ తిరుమురేల గురించి మనం ఒక్కొక్క కాలంలో మనం ఇప్పుడు ఈ కాలంలో చూసినారంటే అన్ని శివుడి గుడులకు పోయేవారు తేవారం పాడుతారు. తేవారంలో ఉండే పాటలు అంటే ఏముంటుందంటే, తేవారం 7 తిరుమురేలు, 8వది తిరువాసకం, 9వది 9వ తిరుమురై, 9వ తిరుమురై అంటారు. వీటిని ఏమంటారంటే దేవుడిని మనము పూజించేదానికి చెప్పే స్తోత్రములు. సో, ఇది స్తోత్రములు అంటారు ఈ 9 తిరుమురలు. 10వ తిరుముర అదేది తిరుమలలో రాసిన తిరుమంత్రం. అది శాస్త్రం. శాస్త్రం అంటే ఆ శాస్త్రంలో ఏముంటుందంటే ఆరోగ్యాన్ని గురించి ఉంటుంది, భక్తి ఉంటుంది, ధ్యానం ఉంటుంది, యోగా ఉంటుంది. అన్నిటిని వివరంగా ఆయన రాశారు ఆ కాలంలో. దాంట్లో ఎంతనో సైన్స్ ఉంది, విజ్ఞానం ఉంది దాంట్లో. అన్నీ ఆ తిరుమంత్రంలో చదివితే వేరే చదవాల్సింది లేదు. అన్నీ దాంట్లో ఉంటుంది. కాబట్టి దాన్ని శాస్త్రం అంటారు. అవతల 11వ తిరుముర ఉంది. ఆ 11వ తిరుమురలో 12 నాయన్మార్లు రాసి ఉంటుంది. దాన్ని ప్రబంధం అంటారు. ఇప్పుడేమైంది, స్తోత్రం అయింది, శాస్త్రం అయింది, ప్రబంధం అయింది. పెద్ద పురాణాన్ని అది పురాణం, పెద్ద పురాణం అది. ఆ పురాణం చెప్పే కథలు ఉంటుంది దాంట్లో. ఒక్కొక్క చరిత్ర ఉంటుంది. చరిత్ర, పురాణం, పురాతనం అయింది. కాబట్టి 12. సో, స్తోత్రం, శాస్త్రం, ప్రబంధం, చరిత్రం, పురాతనమైన చరిత్ర అందరిని గురించి దాంట్లో ఉంటుంది. ఈ విధంగా 12 తిరుమురల్ని ఈ విధంగాను మనం చెప్పవచ్చును. కాబట్టి ఇక మీదట వచ్చే వారాల్లో మనం ఏం చేస్తామంటే 9వ తిరుమురను గురించి ఒక్కొక్క పాటగా పాడి, ఏ గుడిలో పాడారు, ఎవరు పాడారు, ఎట్లా పాడారు, ఆ పాటలో ఉండే సారాంశం ఏమి అని మనం తెలుసుకుంటాం. నమస్కారం. తిరుచిట్రంబలం.